అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రానిక్ కాఫ్. ఏ సమస్య ఉండదు, కానీ దగ్గు వస్తూ ఉంటుంది. అది లంగ్ అంతా క్లియర్గా ఉంటుంది. ఎక్స్రే తీస్తారు, సిటీ చేస్తారు, లంగ్ క్లియర్గా ఉంటుంది. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమి ఉండదు, కానీ దగ్గు మాత్రం తగ్గదు. ఎసిడిటీ వల్ల వస్తుంటుంది కొంతమందిలో, కానీ ఎసిడిటీ కూడా లేకుండా ఎందుకు వస్తుందో తెలియకుండా కంటిన్యూస్గా కాఫ్ వస్తూ ఉంటుంది. మేబీ ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటుంటారు కొన్నిసార్లు. ఏ కారణం తెలియనప్పుడు ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటుంటారు. ఎలర్జీ వల్ల వస్తుంది. ఆ ఎలర్జీ ఏదైనా కావచ్చు, ఇంట్లో పెట్టిన ధూప్ స్టిక్స్ వల్ల కానీ, సాంబ్రాణి కడ్డీల వల్ల కానీ, లేదు బయట నుంచి వచ్చే పోలెన్స్ వల్ల కానీ, పుప్పొడి గాలిలో వచ్చే పుప్పొడి వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, దేనివల్ల కానీ చాలామందిలో ఈ కాఫ్ కంటిన్యూస్గా వస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి కాఫ్ వచ్చినప్పుడు మనం సింపుల్గా ముందు ఇంట్లో ఈ ప్రయత్నం చేసి చూడండి. మీకు దీనివల్ల చాలా రిలీఫ్ తెలుస్తుంటుంది. మనకి పట్టిక అనేది దొరుకుతుంటుంది, యాలం అంటాం మనం. ఈ పట్టికని తీసుకొని మనము ఒక 10 గ్రామ్స్ పట్టిక తీసుకొని దాన్ని కనుక మనం ఒక స్టవ్ మీద పెనం పెట్టి, ఆ పెనం మీద ఈ పట్టిక పెట్టేసి బాగా వేడి చేసినట్టయితే అది పొంగి జిగురులాగా అవుతుంటుంది. అప్పుడు స్టవ్ ఆపేసి దానంతటా అది చల్లారిన దాకా ఒక పావు గంట నుంచి ఒక 1 అవర్లో అది చల్లారిపోతుంది మెత్తగా. చల్లారిన తర్వాత దాన్ని తీసి బాగా మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని ఒక 7 తమలపాకుల్లో ఒక 2 గ్రామ్స్ ఈ పటిక పొడిని, ఒక 7 తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుల్లో ఈ పటిక పొడి పెట్టి బాగా దంచి ముద్ద చేసి దాన్ని నవిలి మింగాలి. ఇలా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక 10 to 15 డేస్ రెగ్యులర్గా చేసినట్లయితే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రానిక్ కాఫ్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది.